అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు నాకు అనిపిస్తుంది. విషయం ఏంటంటే, నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో 359 కోట్లు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం కేటాయించారండి. కానీ ఆయన అంటున్న మాటలు ఏంటంటే, R&R అంటే నిర్వాసితుల కోసం కేటాయించాల్సిన డబ్బులే 1000 కోట్ల పైన అవుతాయి. అసలు ఈ రెండింటికి పొంతన ఉందా? ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని నాకైతే అనిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ముందుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక లిరిక్ రాశారండి. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అని చెప్పేసి. ఈయన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెము వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి అర్ధజ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు నేను అర్ధజ్ఞానము అంటున్నానంటే, 2024 మార్చి 5వ తారీఖున వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాట వాస్తవమా కాదా? 2024 ఎలక్షన్లకు ముందు ప్రచారం చేసుకున్న మాట వాస్తవమా కాదా? మరి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, మరి మేము పూర్తి చేశాము, 1400 కోట్ల రూపాయలు R&R కింద ప్యాకేజీ ఇచ్చాము, పునరావాస బాధితులు అంటే నిర్వాసితులకు ఇచ్చేటువంటి R&R ప్యాకేజు 1400 కోట్ల రూపాయలు ఇచ్చాము, వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసేసామని చెప్పేసి పెద్ద పోస్టులు పెట్టేశారు, ప్రచారాలు చేసుకున్నారు. అంతా బాగానే ఉందండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అసలు వెలుగొండ ప్రాజెక్టు ఏంటి మన ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, కడప జిల్లా, బద్వేలు ప్రాంతం అంటే 3 జిల్లాలకు దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఇది ముఖ్యంగా ఈ వెలుగొండ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ ఉంటాయండి. గ్రావిటీ ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు 215 టీఎంసీలలో అంటే నిల్వ అయితే పూడిక దాదాపు ఇప్పుడు 40 నుంచి 50 టీఎంసీలు పూడికే బురద చేరుకుంది కిందన గ్రౌండ్లో అని చెప్పేసి 215 టీఎంసీలు అయినా మామూలుగా ఇప్పుడు మనం 180-170 టీఎంసీలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చేది మహా అయితే 1 నెల వస్తుంది. కృష్ణా ఏదైతే వాటర్ ఉందో పైనుంచి రావడానికి 1 నెల మ్యాక్సిమం మనకు వాటర్ ఫ్లో ఉంటుంది. మరి ఈ మ్యాక్సిమం వాటర్ ఫ్లోను మనం రాయలసీమకు లిఫ్ట్ చేసుకోవాలి, రాయలసీమకు పంపించుకోవాలి, తాగునీరుకు అందించాలి అంటే వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక 3 జిల్లాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్టులో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలుగొండ ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి 2 టన్నెల్స్ మనము పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక టన్నెల్ ద్వారా 3000 క్యూసెక్ల కెపాసిటీ, ఇంకో టన్నెల్ 8500 క్యూసెక్ల కెపాసిటీ. మరి నిన్నటి రోజున కూడా ఒక అవాంతరం జరగడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక 6 మంది చనిపోవడం జరిగింది. చెన్నారెడ్డి గారి టైం నుంచి నడుస్తూ ఉందండి ఇది ప్రాజెక్టు. మరి ఇప్పుడు దాదాపు ఈ విధంగా జరుగుతున్నప్పటికీ మరి 3000 క్యూసెక్కులు ఒక టన్నెలు, 8500 క్యూసెక్కులు ఒక టన్నెలు. ఇది పూర్తి చేయడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధితో 3 జిల్లాలకు, ప్రకాశం జిల్లా, అటు నెల్లూరు జిల్లా ఎండ్ అయినటువంటి ఉదయగిరి ప్రాంతము, ఇటు కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి, అటు ఎర్రగొండపాలెం వరకు మొత్తం 3 జిల్లాలు ఉన్నటువంటి దాదాపు 4-5 నియోజకవర్గాల ప్రజలకి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి ఈ ప్రాజెక్టుకు 359 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనము? మీరు ప్రచారం చేసుకున్నది అవాస్తవం అని అనుకోవాలనా ప్రజలు? మరి మీరు ఏదైతే పోస్ట్ జాతికి అంకితం చేశారో అంటే నిస్సిగ్గుగా పూర్తి చేయకోకుండా ప్రజలను మోసం చేసే విధంగా మీరు జాతికి అంకితం చేశారని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకోవాలనా? మేము అబద్ధం ఆడుతున్నాము, మేము అజ్ఞానంతో మాట్లాడుతున్నామని చెప్పేసి మీకు మీరే నవ్వులు పాలుకోవడం అనేది దేశంలో ఇది మొట్టమొదటిసారేమో. మరి నిజంగా ఈ రకంగా 359 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి మీరు ప్రాజెక్టు పూర్తి చేసి అని చెప్పేసి ఎందుకు ఊదరగొట్టారని నేను అడుగుతా ఉన్నా. మరి ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను అదే అంటున్నది, అర్ధజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు. మీరు ఇంక పదే అబద్ధాలను, అసత్య ప్రచారాలను నమ్ముకుంటే ఇదే పరిస్థితి. ఒకవైపు వైఎస్ఆర్సీపీని పార్టీని నడపడానికి ఐపాక్ వ్యూహాలు, ప్రభుత్వాన్ని నడపడానికి సలహాదారులు, ఇంకా ఏం చేస్తుంది వైసీపీ పార్టీ అనేది ప్రజలకు అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు చెప్పే సలహాదారులు కూడా 1,30,00,000 నెలకు జీతం ఇచ్చి కట్టుకున్నారు సజ్జల రామకృష్ణ. మరి 5 ఏళ్ళు సమయం ఇస్తే
పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదండి, పోలవరం వరకు ఎందుకు మనకు? వెలుగొండ ప్రాజెక్టు గ్రేటర్ రాయలసీమ, అంటే గ్రేటర్ రాయలసీమ కింద నెల్లూరు, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వస్తాయండి గ్రేటర్ రాయలసీమ కింద. మరి నిజంగా రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అని చెప్పేసి ఇదే మంగ్లీ గారు పాట పాడడం జరిగింది. మరి మన ముద్దుబిడ్డ జగనన్న ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు మరి ఇంత నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తే ఎందుకు ప్రాజెక్టు పూర్తి కాలేదు? మరలా కూటమి ప్రభుత్వం ఎందుకు బడ్జెట్ కేటాయించింది? ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. నేను అడుగుతూ ఉండేది, నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను అడిగేది ఏంటంటే, తాటిపత్రి చంద్రశేఖర్ గారు మీరు ఇలాంటి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి ఈరోజు మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ వేదికగా ప్రెస్ మీట్ సైతం నవ్వుతా ఉంది మిమ్మల్ని చూసి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలండి. నమస్తే.